హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. కొండాపూర్ లక్ష్మారెడ్డి పాప ఈ మధ్య కాలంలో అన్నిటి ఛానల్లో ఒక బాధితుడిగా, ఒక అమ్మాయి చేతిలో మోసపోయిన యువకుడు అంట, మరి ఎలా యువకుడయ్యాడో నాకు కూడా తెలియలేదు. యువకులకి ఏజ్ అంటూ ఉంటే 40 ప్లస్ ఉంటే యువకులు అంటారేమో. ఓకే, ఆయన ఆయన యువకుడేలెండి. ఆ వ్యక్తి మీడియా ముందుకొచ్చి ఉన్నాయి సార్ అన్ని ఆధారాలు, అమ్మో అన్నీ తీసి పెట్టినా సార్, ఆధారాలన్నీ పెట్టినా సార్, అన్ని ఆధారాలు పెట్టినా సార్. ఆ అమ్మాయి పేరు సౌమ్య శెట్టి ఎందుకు లేదు? ఆ సౌమ్య శెట్టి అని ఉండదు సార్, మహేందర్ రెడ్డి అని ఉంటుంది. ఎందుకు? రెడ్డి అంటే నాకు ఇష్టం సార్, అంతే. మహేందర్ రెడ్డి చాటింగ్లో ఉంటుంది, పైన టాప్ నేము, ఫోటో సౌమ్య శెట్టి ఉంటుంది, కింద చాటింగ్ అంతా మారిపోతుంటాయి. అరే పైన డీపీ మార్చడం ఎంతసేపు రా? ఎవడో చాటింగ్ తీసుకొచ్చి నీకు వినిపిస్తుంటే నువ్వు అవునా మహేందర్ రెడ్డి అని సౌమ్యారెడ్డి పేరు మార్చాడా? అపోలో ఫిష్ అని ఇంకొక చాటింగ్ ఉంటుంది. అపోలో ఫిష్ ఏంటి అంటే, ఆ అమ్మాయికి అపోలో ఫిష్ ఇష్టం సార్, అమ్మాయికి బంగారం కూడా ఇష్టం సార్, బంగారం కూడా పెట్టుకోండి. సరే, బంగారం టాపిక్ వచ్చింది కాబట్టి మీకు క్లియర్గా సో కాల్డ్ కొండాపూర్ లక్ష్మీకాంత్ రెడ్డి గారి గురించి మీకు సవినయంగా కొన్ని వీడియోలు ప్రజెంట్ చేయాలనుకుంటున్నా. ఈ వీడియో స్వయంగా కొండాపూర్ లక్ష్మీకాంత్ రెడ్డి గారు, ఇదిగో నా స్టామినా, నా దమ్ ఇదిగో చూసుకో, నా దగ్గర ఎంత బంగారం ఉందో, అది మన రేంజి అంటూ కొంతమందిని ప్రలోభ పెడతానికి వాళ్ళకి వాట్సాప్లో పంపించినటువంటి వీడియో అనమాట ఇది. విత్ ప్రూఫ్స్ ఉన్నాయి. ఎస్, విత్ ప్రూఫ్స్. ఎవరికి పంపించాడో ప్రూఫ్ ఉంది, ఏ రోజు పంపించాడో ప్రూఫ్ ఉంది, ఇది ఎక్కడి నుంచి తీసుకున్నాడో కూడా ప్రూఫ్ ఉంది. కాబట్టి మీ ముందుకి నా దగ్గరికి వచ్చింది, ఇది నా దగ్గరికి వచ్చింది, మీకు ప్రజెంట్ చేస్తూ ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా గోల్డ్, ఇక్కడ పేరే ఉందో తెలుసు కదా. ఓకే, మీకు పేరు కొంచెం జూమ్ చేస్తా. కొండాపురం కొండాపురం అనుకుంటున్నా, ఎందుకు కాదు, కొండాపురం లక్ష్మీకాంత్ రెడ్డి. ఎవరండి ఈయన అంటే, అమాయకుడు, ఆ అమ్మాయి చేతిలో హనీ ట్రాఫిక్ గురైనటువంటి, చాలా చాలా దీనంగా ₹1,00,00,000 కొట్టేశారు సార్. ఈ అవలేలుగా కోటి కొట్టేశారు. అవలేలుగా కోటి కొట్టేశారా? శారీరకంగా మానసికంగా ఒక అమ్మాయిని టార్చర్ చేసి సైకోలా బిహేవ్ చేసిన ఒక వ్యక్తి ఇప్పుడు మీడియా ముందుకొచ్చి కేసు లేదు, మళ్ళీ అది హైలైట్. కేసు ఎక్కడా పెట్టలేదు, ఏ పోలీస్ స్టేషన్లో కేసు లేదు. కానీ నేను విక్టిమ్ కార్డు ప్లే చేస్తూ ఉంటే విక్టిమ్ 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 అంటూ డప్పు కొడుతున్న చెత్త మీడియా. మనది అలా ఉండదు బస్సు, డైరెక్టే చూసుకోండి. ఇక్కడ గోల్డ్ చూస్తున్నారు కదా, పైన నేమ్ చూస్తున్నారు కదా, కొండాపూర్ లక్ష్మీకాంత్ రెడ్డి. ఇంత గోల్డా, ఎన్ని ఆర్నమెంట్స్ వస్తాయని మీరు ఆడపిల్లలంతా ఆశ్చర్యపోకండి. స్మగ్లింగ్ చేసేవాడికి ఇటువంటి చిన్న గోల్డ్ దొరకడం ఈజీ, కానీ ఈ స్మగ్లర్ని అమాయకుడు అంటున్నారు కదా మీడియా, అది హైలైట్. ఎవరైతే స్మగ్లర్ ఉన్నారో, ఎవరైతే స్మగ్లర్ కావచ్చు, కొని ఉండొచ్చు, ఇంకోటి చేసి ఉండొచ్చు, కొని ఉంటే ఇంత పబ్లిక్గా నా స్తోమత ఇదని చెప్పే అంత సీన్ లేదు. ఎందుకంటే ఇంత గోల్డ్ ఎవరి దగ్గర ఉండకూడదు, ఎందుకంటే గోల్డ్ షాప్లో ఉన్న వాళ్ళ దగ్గరే ఇంత గోల్డ్ ఉండదు. సో ఇది చూడండి ఒకసారి. 50 గ్రామ్స్ ఫైన్ గోల్డ్ కనిపిస్తుందా మీకు క్లియర్గా? కనిపించాలి. చూడండి ఒకసారి. బంగారం భలే ఉంది కదా. అమాయకుడు, అసలు ఏం తెలియని అమాయకుడు ఇంత బంగారాన్ని పాపం కస్టమ్స్ దగ్గర నుంచి తీసుకోవడం జరిగిందంట. దానికి సంబంధించిన వీడియోలు ఇవి. బా పైకి కిందకి జూములు వేస్తున్నాడుగా కొండాపూర్ గారు. పాతిక కిలోలు అంటే 25 కేజెస్ ఆఫ్ గోల్డ్ కొండాపూర్ లక్ష్మీకాంత్ రెడ్డి గారికి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు? ఈ పాయింట్ని అటు కస్టమ్స్ వాళ్ళు కానీ, ఇటు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లు కానీ, ఇప్పుడు ట్రయల్స్ చేస్తున్న అమాయకుడిగా చూపిస్తున్న సో కాల్డ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా, తొత్తుల్లా మాట్లాడే తొక్క మీడియా ఎందుకు చూపించట్లేదు? నేనే ఎందుకు చూపిస్తున్నా? నా కర్మ, నా దగ్గరికే వస్తాయి ఆధారాలని. ఇంత గోల్డ్ ఉంది కదా, ఈ గోల్డ్ ఎక్కడిది?
సో కాల్డ్ అమాయకుడైనటువంటి లక్ష్మీకాంత్ రెడ్డి ఈ వీడియోని ఎందుకు ఆయన పేరు రాసి మరి డేట్ రాసి వేరే వాళ్ళకే పంపించడం జరిగింది. ఇంతకుముందు మనం చూసినట్టుగా పైన వీడియోలో మీరు చూసినట్టుగా మల్లన్న ఒక వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు వాడిని కొట్టిన రౌడీ షీటరు అదేవిధంగా రౌడీ షీట్ ఓపెన్ అయిందో లేదో తెలియదు. సారీ రౌడీ షీటర్ అనకూడదు. ఒక కిడ్నాప్ చేసి కొట్టిన వ్యక్తి ఈ సో కాల్డ్ కొండాపూర్ లక్ష్మీకాంత్ రెడ్డి గారు. సార్ రెడ్డి గారు, ఈ గోల్డ్‌కి సంబంధించిన అకౌంట్స్ ఏంటి? ఎక్కడున్నాయి? మీరు అమాయకులు కదా! మీకు అసలు ఏం తెలీదు. అమాయకులు ఏమీ తెలీదు. మరి ఇది ఏంటి? ఇది స్మగ్లింగా? లేదంటే ఎక్కడి నుంచి ఈ గోల్డ్ వచ్చింది? దీనికి లెక్కలున్నాయా? ఆ లెక్కలు మీరు ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌కి చూయించారా? కస్టమ్స్ వాళ్ళకి చెప్పారా? ఎందుకంటే మీరు క్లియర్‌గా ఒకసారి గమనిస్తే మళ్ళీ ఇంకోసారి ఈ వీడియో ప్లే చేస్తా. దీనికి సంబంధించిన లింక్ కూడా కావాలంటే మీకు కింద ఇస్తా. అప్పుడు ఒక సౌండ్ వస్తా ఉంటది. అది ఎక్కడ? హార్బర్‌లో మనకి షిప్పుల్లో వచ్చే సౌండ్ వస్తా ఉంటది. ఒకసారి గమనించండి మళ్ళీ మీరు. వస్తుందా నాయిస్? సార్ అసలు ఇది ఎక్కడి గోల్డ్? ఎందుకంటే ఏదో క్వీన్ బొమ్మేసినట్టు వాటి పెన్నుంది. అది ఇండియాదా? లేదంటే వేరే కంట్రీస్ నుంచి స్మగుల్ చేస్తున్నారా? లేదంటే వీళ్ళే తయారు చేసి వేరే వాళ్ళకి అమ్ముతూ ఉన్నారా దొంగ బంగారాన్ని? అంటే ఈళ్ళకి దొంగతనాలు చేసి దాన్ని కరిగించి వేరే వాళ్ళకి అమ్మే బిజినెస్ ఏమున్నాయా? లేదంటే ఎక్కడి నుంచి స్మగ్లింగ్ చేసిన గోల్డ్‌ని ఎక్కడెక్కడికి ఎవరెవరికి ఇస్తూ ఉన్నారు? దీని వెనక ఏ రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు? ఎందుకంటే ఈయన చెప్పడం ఏంటంటే ఈయన వెనక రేవంత్ రెడ్డే ఉన్నాడని చెప్తూ ఉన్నారు వాళ్ళ భార్య వాళ్ళంతా. దానికి సంబంధించిన ఆడియోలు కూడా మీకు నెక్స్ట్ వీడియోలో ప్లే చేయబోతాను. చూడండి. ఇంత బిజినెస్ మైండెడ్ అనాలా? స్మగ్లర్ అనాలా? లేదంటే ఏమనాలి? దొంగతనంగా ఇండియాలోకి వేరే బంగారం తీసుకొచ్చేవాళ్ళన్నారా? కొండాపూర్ లక్ష్మీకాంత్ రెడ్డి అని డేట్‌తో సహా వాళ్ళు వేశారు. ఆ రోజు ఎక్కడి నుంచి ఆయనకి గోల్డ్ వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? ఎవడికిచ్చాడు? ఎవరు దీని వెనక ఉన్నారనేది పోలీసులు మరి ఇన్వెస్టిగేషన్ చేస్తారా? సో కాల్డ్ మీడియా ట్రయల్స్ చేసి ఒక అమ్మాయిని నాకు అన్యాయం జరిగిందంటే పక్కన పడేసి ఇష్టానుసారంగా వాగే మీడియా చేస్తుందో చూడాలి. అర్థమవుతుంది కదా! మన అమాయకుడు కొండాపూర్ లక్ష్మీకాంత్ రెడ్డి గారు గోల్డ్ ఎక్కడి సార్? చిన్న ప్రశ్న. ఆన్సర్ చెప్పండి. ఆధారాలు ఉన్నాయి సార్ నా దగ్గర కూడా. ఇగో ఆధారాలు చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల? అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.